అమెరికా ప్రయాణం ఏంటి? అమెరికా ప్రయాణం ఏంటి అనుకుంటున్నారా? హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అంటే మన ఉషా ముల్పురీస్ కిచెన్ ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను యుఎస్ లో ఉషన్యా పేరుతోటి శారీస్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నానండి. అందరూ ఉషా ముల్పురీస్ కిచెన్ ప్రోత్సాహంతో అది స్టార్ట్ చేస్తున్నాం. అది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను లేనప్పుడు మన ఉషా ముల్పురీస్ కిచెన్ ఎలా ఉంటుంది, ఎలా ఆర్గనైజ్ చేసి నేను వెళ్తున్నాను అనేది మీరు చూడండి. ఓకేనా? చందు, అయ్యప్ప, రహం, అజీమ్ ఇంకా ఉన్నారు. అందరూ పాపం వాళ్ళ పనుల్లో ఉన్నారు. వాళ్ళని మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంతవరకే మేము చూస్తున్నాము. సరే, నేను లేనప్పుడు ఏంటి అయ్యప్ప, ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే లేరు, ఉషా ముల్పురి లేరు, అందుకుని టేస్ట్ బాగోదు అని అనుకుంటాను. అంటే హ్యూమన్ సైకాలజీ అలా ఉంటుంది. కానీ నేనున్నా లేకపోయినా, నేను ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీదే నిజంగా యాక్చువల్గా ఈ టేస్ట్ అంతా ఆధారపడి ఉందండి. కానీ ఏంటంటే నేను ఉండబట్టే అని అనుకుంటారు, కానీ అది కాదు. మా వాళ్ళు మీరు ఇప్పుడు టెస్ట్ చేయండి. నేను లేకపోయినా మా వాళ్ళది ఎలా ఉంటుందని నేను లేనప్పుడు వచ్చి టెస్ట్ చేయండి. 100% మా వాళ్ళు ఇంత కూడా అట్టుగాని ఇటుగాని మారరు అనమాట. మా చెఫ్లు మారరు, ఉషా ముల్పురీస్ కిచెన్ టేస్ట్ మారదు. అంతేనా? నేను ఇచ్చిన కాన్ఫిడెన్స్ కరెక్టేనా? అంటే మీరు పర్ఫెక్ట్ గా చేస్తారు, కానీ మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అన్ని చూసుకుని మొత్తం అంతాను నేను ఉన్నదానికంటే నేను లేనప్పుడు ఇంకా మంచి పేరు తెప్పించాలి, ఇంకా మంచి సేల్స్ రావాలి. ఇంకేంటి? అవునా? ఓకే ఓకే. మా వాళ్ళు ఇచ్చే అంత ఎంకరేజ్మెంట్ ఉంటే కనుక నేను కూడా చాలా హ్యాపీగా వెళ్తాను. అట్లాగే ఇటు మన డైనింగ్ స్టాఫ్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ మీద నాకు 100% నమ్మకం ఉంది. ఇందులో 1% కూడా ఏం డౌట్ అయితే లేదు. డౌట్ వల్ల మా వాళ్ళ మీదే ఒక్కసారి. కానీ సర్వీస్ ఉషా ముల్పురీస్ కిచెన్లో సర్వీస్ చాలా బాగుంటుంది అని 95% చెప్తారండి. కానీ 5% అయితే మాత్రం సర్వీస్ బాగాలేదనే కంప్లైంట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే మా వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు బాగా చేస్తారు. తర్వాత ఒకళ్ళు ఇద్దరు ఒక 3 టేబుల్స్ అట్లా ఉంటాయి కదండి, అప్పుడు రిలాక్స్ అయిపోతారు. అక్కడే ప్రాబ్లం వస్తుంది. అవునా కదా? అవునా కదా? నిజంగా ఫ్రైడే, సాటర్డే, సండే మా వాళ్ళు చేసే నిజంగా భోజనం కూడా చేయకుండా చాలా చాలా బాగా చేస్తారండి. కానీ ఆ బిజీలో ఎక్కడో చోటైతే మాత్రం పొరపాటు జరుగుతుంది. అది మేము కాదని అయితే మాత్రం అనము. కానీ ఏంటంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళని ఏమంటామమ్మా, మనకు వచ్చే పీపుల్ని మనం ఎట్లా చూసుకోవాలి? గాడ్ లాగా. ఎందుకుని? గెస్ట్ మనకి. అవునా కాదా? ఎందుకునంటే వాళ్ళు ఇచ్చేదాంతో మన ఇంటికి గెస్ట్ వస్తే మనం ఏం చేస్తాం? మన టైం పెట్టుకుని, మన డబ్బులు పెట్టుకుని వాళ్ళకి ట్రీట్ ఇస్తాం. కానీ ఇక్కడ మన దగ్గర ఏంటి? వాళ్ళే డబ్బులు పెట్టుకుంటారు, వాళ్ళ టైమే ఉంటుంది, వాళ్ళే మనకి ఎదురు డబ్బులు ఇస్తారు. సో మీరు ఇంకా ఎంత బాగా చేయాలి? ఎలా చూస్తారు? వచ్చిన వాళ్ళని ఎలా చూస్తారు? ఫస్ట్ రాగానే ఏం చేస్తారు? విష్ చేసి కెప్టెన్ అంటే ఏం చేయాలి? వాళ్ళకి ఎలాంటి ఆర్డర్ కావాలి, వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళంటే యూత్ అంటే ఒక రకం, అట్లా వాళ్ళకి ఎలా కావాలి అనేది మీరు కరెక్ట్గా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి మన దగ్గర ఎట్లా ఉంటుంది అనేది దాని ప్రకారం వాళ్ళకి ఆర్డర్ తీసుకోవాలి. అదేనా? అంతేనా? అయిన తర్వాత వాళ్ళకి సర్వ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఒకవేళ వాళ్ళకి ఇన్ కేసు నచ్చకపోతే ఏం చేస్తారు? ఇస్తారా? మన చెఫ్స్ ఇస్తారా? ఎప్పుడు అడిగినా ఇస్తారా? అది ఎప్పుడు ఉండదు కదా మనకి. అర్థమైందా? వాళ్ళు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా వస్తారో, వెళ్ళేటప్పుడు డబల్ హ్యాపీతో వెళ్ళాలి. ఎప్పుడు మనకు అదే జరుగుతుంది, అదే కంటిన్యూ అవ్వాలి. నేను ఎక్కడ ఉన్నా నా మనసు మాత్రం ఎక్కడ ఉంటుంది? ఉషా ముల్పురీస్ కిచెన్లో మీతోటే ఉంటుంది. మిమ్మల్ని అందరినీ వదిలేళ్తున్నానే, కానీ అది మాత్రం చాలా దిగులుగా ఉంది. మిమ్మల్ని వదిలేయాలంటే నిజంగా చాలా. కాకపోతే రోజు వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను అంతా. మీరు ఏ టైం 24/7 అంటే ఇక్కడ మీకు మార్నింగ్ అయితే అక్కడ నైట్ అవుతుంది, అయినా కానీ నేను మెలకుగానే ఉంటాను, మీకు అవైలబుల్గానే ఉంటాను. మీకు ఏది చందు, అయ్యప్ప, ఇక్కడ కూడా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎనీ టైం సార్ ఉంటారు. ఒకటి ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఏంటి? సార్ ఉంటారు నా ప్లేస్లో. ఏంటి పరిస్థితి? పెనం మీద నుంచి పొయ్యి మీద పడినట్టు పరిస్థితి. అర్థమైందా? సో మంచిగా చేసుకోండి. సార్ నాకు ఎప్పుడు కూడా మీ గురించి కంప్లైంట్స్ కాదు, ఏం రావాలి? కాంప్లిమెంట్స్ రావాలి. అలాగే గెస్టుల దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ ఏమీ కాదు, కాంప్లిమెంట్స్ రావాలి. అర్థమైందా? ఇదేనండి, నేనున్నా లేకపోయినా ఉషా ముల్పురీస్ కిచెన్లో రుచి మారదు, అలాగే టేస్ట్ మారదు, సర్వీస్ మారదు. అట్లాగే మీకు కంప్లైంట్లు ఏమి ఉండవండి, కాంప్లిమెంట్సే మీరు ఇచ్చి వెళ్తారనేది నాకైతే నమ్మకం ఉంది. మా చెఫ్స్ అంటే మా ఫ్యామిలీ మొత్తం మీకోసం చాలా బాగా సర్వ్ చేస్తారు. అంటే నేను ఉన్నదానికంటే ఇంకా డబల్ రెస్పాన్స్తో వాళ్ళు బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇట్లా మీ ఉషా ముల్పురి.